నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ ఆదన్. మాచర్ల జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ అల్లి సురేష్, ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్ షకీనా, మండల సైన్స్ అధికారి పొన్న బాబు, పల్నాడు జిల్లా ఎస్డిసి నోడల్ అధికారి ఆయిషా సుల్తాన్ పాల్గొన్నారు. In my daily life, to protect the environment, I also commit to continuously motivate my family, friends and others about the importance of environmentally friendly habits. అర్థమైందా ఇది మీ అందరికీ? నేను పర్యావరణాన్ని కాపాడుతానని, అట్లాగే నా ఫ్యామిలీ, నా కుటుంబ సభ్యులకి, నా స్నేహితులకి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తానని, పర్యావరణం యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియజేస్తానని, అట్లాగే పర్యావరణానికి అనుకూలమైనటువంటి విధానాలను అవలంబిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి పర్యావరణానికి ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, వాటిని మనము సరి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ 4R చెప్పారు. ఇవన్నీ చాలా డీటెయిల్గా చెప్పారు. నేను చెప్పడానికి ఇంకా అంతకంటే సబ్జెక్ట్ ఎక్కువ లేదు, అయినా కొన్ని విషయాలు చెప్తాను. ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఇందాక చెప్పారు. ఆ గ్లోబల్ వార్మింగ్ని ఇవాళ మనం చూస్తున్నాం. ఇప్పుడు త్వరలో మనకి ఎల్ నినో ప్రభావం రాబోతుంది. పసిఫిక్ ఓషన్లో టెంపరేచర్స్ వల్ల ఎల్ నినో ప్రభావం రాబోతుంది. ఒక 5-6 సంవత్సరాలు వర్షాలు లేవు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుని పూర్తిగా ఒక 5-6 సంవత్సరాలు మనం దాంట్లో వాటర్ చూడలేం. చాలా సివియర్ వాటర్ ప్రాబ్లం ఎదుర్కొన్నాం. అట్లాంటిది మరలా రాబోతుంది. ఎల్ నినో ప్రభావం అంటూ ఉండాలి. ఇంకొకటి ఉంది లానినో అని. లానినో అంటేనేమో మితిమీరిన వర్షాలు పడటం. అది కూడా చూసాం. ఒకానొక టైంలో మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని రోజు కూడా ఓపెన్ చేశారు. ప్రతిరోజు ఓపెన్ చేసి వాటర్ వదిలేరు. అది లానినో ప్రభావం. ఇక్కడి నుంచేమో ఎల్ నినో ప్రభావం రాబోతూ ఉంది. ఇందాక మేడం గారు చెప్పారు, ఏది ఎక్కువ కాకూడదు, అన్నీ సమతుల్యంగా ఉండాలి. వర్షాలు ఎక్కువై వరదలు రాకూడదు, వర్షాలు తక్కువై కరువులు రాకూడదు. అంటే పర్యావరణం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరి అడవుల్లో ఉన్నటువంటి అన్నీ కూడా సమతూకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందాక సార్ చెప్పారు, ఒక చెట్టును నరికితే దాని మీద పిచ్చుకలు, ఒక పాముని కూడా చంపకూడదు మనం. ఆ పాము ఎలుకలను తింటుంది, అది రైతుకు ఉపయోగపడుతుంది. ఒక పిచ్చుక కూడా పంట చేల మీద పురుగులను తింటుంది. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది. ఒక సింహాన్ని మనం చెప్తే అక్కడ ఉండేటువంటి ఈ ప్రైమరీ యూజర్స్, ఈ జింకలు కానీ, ఈ గడ్డిని మేసే జంతువులు, ఇవన్నీ పెరిగిపోతాయి. అక్కడ ఈ చెట్లు ఇవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి సింహాన్ని మనం ఎలిమినేట్ చేయలేము. అట్లాగే జింకల్ని వీటిని తీసేసినట్టయితే సింహానికి ఆహారం ఉండదు. లేకపోతే ఉండాల్సిన దానికంటే కూడా అడవులు మరీ ఎక్కువగా ఉంటాయి. మనకి యాక్చువల్గా 33% ఫారెస్ట్ ఉంటే సరిపోతుంది. 33% అడవులు ఉంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ మనకి సరిపోతుంది. మరి అట్లా ఏ ఒక్క జీవి కూడా సృష్టిలో దానికి ఒక ప్రత్యేకతలు ఉంటాయి. ప్రతి జీవి కూడా ఉండాలి. అట్లాగే మన భూమి మీద కూడా న్యాచురల్గా కొంత కాలుష్యం జరుగుతూ ఉంది. అట్లాగే మన వల్ల కొంత కాలుష్యం జరుగుతూ ఉంది. దీన్ని మనం నిరోధించకపోతే మన మనుగడ భూమి మీద ప్రశ్నార్థకం అయ్యేటట్టు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది.
కానీ నా ఉద్దేశంలో మనం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా భూమి మీద మానవుడు కొంతకాలమే బతుకుతాడు నాకు తెలిసి. ఎందుకంటే ఈ భూమి లక్షల సంవత్సరాల నుంచి మనలాంటి జీవజాలాన్ని చాలామందిని చూసింది. ఒకప్పుడు డైనోసార్లు బాగా మంచు యుగంలో డైనోసార్లు బాగా బ్రతికాయి. మనం ఇప్పుడు ఎట్లా పెత్తనం చేస్తున్నాం భూమి మీద, ఆ రోజు డైనోసార్లు పెత్తనం చేశాయి. అవన్నీ అంతరించిపోయాయి. తర్వాత వాళ్ళ మానవుల పెత్తనం భూమి మీద వచ్చింది. మనం కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని 1000 సంవత్సరాలకో లక్షల సంవత్సరాలకో ఈ భూమి మీద మనం అంతరించిపోయి వేరే జాతులు అప్పుడున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలకు కానీ తట్టుకోగలిగే జీవులు మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తాయి. కాబట్టి అప్పటిదాకైనా కూడా మనం పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సేవ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం చెయ్యకే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ బాధంతా కూడా. ఇప్పుడు మీరు షెడ్ కింద కూర్చున్నారు, చల్లకుందా? ఎలా ఉంది? వేడిగా ఉంది. అంటే మానవుడు ఏ విధమైన దూరమైనటువంటి ఆలోచన లేకుండా చేసినటువంటి పనుల ద్వారానే ఈ భారం అనేది ఇప్పుడు మోస్తున్నాం. చాలా వరకు మాచర్లో కొన్ని ప్రాంతాల్లో వాటర్ కూడా రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. మార్చిలోనే ఎంత వేడి కావాలో అంత. జనరల్గా మేలో వడగాల్పులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మే 2nd వీక్లో వడగాల్పులు అనేవి ఉంటాయి. కానీ మార్చి స్టార్టింగ్ నుంచే ఈ వడగాల్పుల ప్రభావం అనేది మనం అనుభవించవలసి వస్తుంది. వేడి గాలులు బయటకు వస్తే మొహం మాడిపోతుంది. జనరల్గా మిమ్మల్ని బయట కూడా కూర్చోవద్దు అంటున్నారు. రేపటి నుంచి ఎవరు కూడా మీరు స్టడీ కానీ దానికని బయటకైతే రావద్దు, క్లాస్ రూమ్స్లోనే ఉండండి. ఎందుకంటే ఈ వేడిని భరించేటటువంటి శక్తి కూడా మీకు లేదు, ఎవరికీ లేదు. వడగాల్పు అనేది తగులుతూ ఉంటుంది. దానికి కారణమంతా మానవుడు చేసినటువంటి పనులే. మనం ఎక్కడైనా ఫారెస్ట్ని బ్రతకరిస్తున్నామా? జనాభా విపరీతంగా పెరిగిపోవటం, ఆ పెరిగిన జనాభా అవసరాలన్నీ తీర్చడానికి కావాల్సినటువంటి ఆ కలప కోసమో, నివాసం కోసమో, ఫర్నిచర్ కోసమో, విలాసాల కోసమో. కొన్ని ఫర్నిచర్స్ లేకపోయినా మనం బ్రతకొచ్చు, కానీ విలాసాల కోసమో. తర్వాత ప్రతి పనికి విచక్షణారహితంగా అడవిని నరికివేస్తున్నాడు మానవుడు. ఎప్పుడైతే అడవి నిర్మూలించబడుతుందో మన పర్యావరణ సమతౌల్యం అనేది దెబ్బతింటుంది. ఏ టైంకి అది జరగాలి? పర్యావరణ సమతౌల్యంలో వర్షాలు కురిసే టైంలో వర్షాలు కురవాలి, మంచు కురిసేటప్పుడు మంచు కురవాలి. మనకి సీజనల్గా 3 సీజన్స్ ఉన్నాయి కదా, ఆ 3 సీజన్స్ అనేది టైం టు టైం రావాలి. కానీ ఇక ముందు ఎలా ఉంటుందంటే వర్షాకాలం అనేది ఉండదు. వేసవికాలం 12 నెలలు కూడా వేసవికాలమే మనం భరించాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఏదో కొంతకాలం 1 నెల 2 నెలలు కురిసి కురవకుండా వర్షాలు పడుతున్నాయి. మిగతాదంతా ఏదో కొంచెం మంచు కాలంలో కొంచెం మంచు కురుస్తుంది. ఇక ఎక్కువ శాతం 6 నెలల దాకా మనం వేసవినే భరించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీ నెక్స్ట్ తరం వచ్చేసరికి 12 నెలలు కూడా వేసవే ఉంటుంది. ఎంత లోతు కావాలంటే అంత లోతు భూగర్భ జలాన్ని తోడేస్తున్నాం, నీరు ఉండదు. అదేవిధంగా అడవులను నరికివేస్తున్నాం, సకాలంలో వర్షాలు పడవు, భూగర్భ జలాలు నిండవు. మనం ఎప్పుడు కూడా వేసవి తాపానికి గురి కావాల్సి వస్తుంది. ఇంకా ముందు ఏం జరిగిద్దంటే ఈ ఉష్ణోగ్రత ఇదే విధంగా పెరుగుతూ పోతే ప్రతి సంవత్సరం 1 డిగ్రీ చొప్పున పెరుగుతుందంట. మనకి అనిపించవచ్చు 1 డిగ్రీ అయితే ఏముందిలే అని, కానీ అలా పెరుగుతూ పోతే దీనికి అర్థం ఉండదు. మనకి నార్త్లో పెట్టని కోటగోడ వలె ఉన్నటువంటి, మన ఇండియాకి నార్త్లో పెట్టని కోటగోడ వలె ఉన్నాయి. ఏంటవి? హిమాలయాస్. ఆ హిమాలయాలో ఉన్న మంచు మొత్తం కూడా ఈ వేసవి తాపానికి మొత్తం కూడా కరిగిపోయి మన సముద్ర జలాలు మట్టం పెరిగిపోయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి, వరదలు వచ్చే పరిస్థితి. అంటే ఇప్పుడు దాకా మీరు అనుకోవచ్చు వర్షాలు లేవంటున్నారు కదా, వరదలు వస్తే మంచిదే కదా అని. ఏది మంచిది కాదు. వరదలు రావడం మంచిది కాదు, కరువు మంచిది కాదు. మనకి ఏదైనా సమతౌల్యంగానే ఉండాలి. ఆ సమతౌల్య స్థితిని మనం సాధించగలిగితే అప్పుడు మన భూమి మీద మన జీవనం అనేది సక్రమంగా సాగుతుంది. అది సాధించడానికి ఈ ఈకో గురించి ప్రచారం అనేది మొదలుపెట్టి మీ నుంచి అయితే పిల్లల నుంచి అవేర్నెస్ వస్తే పెద్దలు తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ అవేర్నెస్ అనేది, ఈ క్లబ్లు అనేవి మొదలయ్యాయి. కాబట్టి మీరందరూ కూడా భూమి మీద ఉన్నటువంటి నీటిని ఎప్పుడు రక్షించాలి,
భూమి మీద ఉన్నటువంటి అడవిని అంటే మొక్కని ఎప్పుడూ కూడా సురక్షితంగా చూసుకోవాలి. ఆ రెండు సురక్షితంగా ఉన్నప్పుడు పర్యావరణ సమతౌల్యం చక్కగా పాటించబడుతుంది. మన జీవనం కూడా భూమి మీద చక్కగా ఉంటుంది. లేకపోతే మాత్రం ముందు తరాలు మరలా ఇంకో గ్రహాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే బయట తిరిగే పరిస్థితి ఉండదు. దానికి కూడా మనం కూడా ఓ పెద్ద మాస్క్ వేసుకొని లోపల ఆక్సిజన్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ముందు వస్తుంది. అటువంటి దుర్భర పరిస్థితుల నుంచి కాపాడబడాలంటే అవేర్నెస్ మనం పెంచుకోవాలి. ఈ యొక్క పర్యావరణాన్ని సురక్షితంగా చూసుకోవడం చాలా మంచిది. ఉన్నటువంటి నేచర్నే ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే నేచర్లో ఏముంటాయంటే ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉంటాయి, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ పాఠాల్లో నేర్చుకునేది. అయితే వీటి గురించి ఒక అవగాహన ఎందుకు ఇవ్వాలి అంటే ఈ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. ఈ పొల్యూట్ అనేది 2 టైప్స్. ఒకటి వచ్చేసి న్యాచురల్ పొల్యూషన్, ఎర్త్క్వేక్స్ ఒకటి, న్యాచురల్ కాలమైటీస్ అంటామాట. భూకంపాలు, సునామీలు, వరదలు, అడవులు దహించబడటం, ఇవి సహజ సిద్ధంగా జరిగేటువంటి పొల్యూషన్. దాన్ని మనం ఎవరో కూడా ఆపలేము. ఇది ఫస్ట్. సెకండరీ ఏంటంటే మ్యాన్ మేడ్ పొల్యూషన్. ఇది మనంతటా మనం చేసుకునేటువంటి పొల్యూషన్. ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి అడవులు నరిగేసి డీఫారెస్టేషన్. ఒకప్పుడు మనం కథల్లో వింటారు, బామ్మలు తాతయ్య చెప్పే కథల్లో కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని ప్రస్తావించేవాళ్ళు. అంటే అర్థం ఏంటి? అడవులు అంత దట్టంగా ఉండేవి. కానీ ఈ రోజున మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నా, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా అలాంటి అడవులు చూద్దామన్నా కనిపించవు. ఎక్కడో అక్కడ ఒక మొక్క, అక్కడ ఒక మొక్క ఉంటాయి. కాంక్రీట్ జంగిల్స్ అంటే ఎప్పుడు కూడా ఈ చుట్టూ మనం నివాసాలు ఏర్పరచుకోవడం, ప్రాజెక్ట్స్ నిర్మించుకోవడం, రకరకాలైనటువంటి మానవ కార్యకలాపాలకు అడవుల్ని సర్వనాశనం చేశారు. ఇంకొకటి ఇకలాజికల్ బ్యాలెన్స్. అంటే మీకు ఆల్రెడీ ఆహారం గురించి తెలుసు. అడవి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు మొక్కలు, అక్కడ నుంచి ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, టెరిషరీ కన్జ్యూమర్స్ అని ఆర్డర్లో వస్తాయి. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ టోటల్ బ్యాలెన్స్ అనేది పోతుంది. అంటే మొక్కలు ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం జంతువులు కూడా ఇంపార్టెంట్. జంతువులను కూడా మనం సంరక్షించాలి. అడవులు లేకుండా చేస్తే వాటికి షెల్టర్ లేనట్టే. షెల్టర్ లేవంటే ఆ జంతువులు అక్కడ ఉండవు. మన ఇంట్లో ఎవరైనా వస్తేనే ఏదో ఒక గోడ కట్టేనే తవ్వు పెట్టుకుంటాం మనం. కానీ జంతువుల్ని ఒక చెట్టు నరికేసామంటే చాలా పిచ్చుకల యొక్క ఆవాసాలను మనం నాశనం చేస్తున్నట్టే. అక్కడ జంతువుల యొక్క ఆవాసాలు పాడైపోతున్నాయి. సో అదే నువ్వు ఒక మొక్క పెంచావంటే అక్కడ అనేక రకాల జంతువులు కూడా ఆవాసం కలిగి ఉంటాయి. ఈ ఆవాసాలని మ్యాన్ మేడ్ పొల్యూషన్. సో మనమే సర్వనాశనం చేస్తున్నాం. అయితే రెమెడీ, కన్జర్వేషన్ అసలు మెయిన్ ఏం అదే ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కూడా. ఉద్దేశం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సార్ ప్రతిజ్ఞ చేయించారు. దేన్ని కాపాడమని చెప్పారు? ఎన్విరాన్మెంట్. అది ఎన్విరాన్మెంట్ కాపాడటం కోసం ఏర్పడినట్టు సంస్థే మనకి ఇక్కడ ఇచ్చారు. ABNGC, నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనే సంస్థ ఆర్గనైజేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ వాటితో కలిసి అనుబంధంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తూ వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఎర్త్ డే అని, అలాగే వాటర్ డే అని, అలాగే స్పారో డే అని. అంటే మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాము? ఎన్విరాన్మెంట్ డే అని కొన్ని ఇంపార్టెంట్ డేస్ జరుపుతున్నాం. ఎందుకు? వీటన్నిటిని ఎన్విరాన్మెంట్ అంటే ఎవరు? మనము, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్. అంటే అందులో ఏముంటాయి? బయోడైవర్సిటీ ఉంటుంది. యానిమల్స్, బర్డ్స్, అలాగే ప్లాంట్స్, ఇవన్నీ వస్తాయి. సో వీటన్నిటినీ మనం పరిరక్షించుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ అంటూ ఉండాలి. ఆ ప్రోగ్రామ్స్ చిన్నతనం నుంచే మనం చేయటం నేర్చుకోవాలి. మనం చేయటమే కాదు, మన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం మెయిన్ ఉద్దేశం అది. మీకు అవేర్నెస్ తెచ్చుకోవాలి. అలాగే మన పేరెంట్స్, మన చుట్టుపక్కల నైబర్స్ అందరికి కూడా అవేర్నెస్ కోసం కృషి చేసి ఆ విషయాలు చెప్పాలి. ల్యాండ్ ఎందుకు సేవ్ చేసుకోవాలి, వాటర్ ఎందుకు సేవ్ చేసుకోవాలి. ఇప్పటికే మన మాచర్లో వాటర్ కష్టాలు మొదలైనవి కదా, మొదలైనయా? మంచినీళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంది, మున్సిపల్ వాటర్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి.
ఒక బోరింగ్ వేయించాలంటే ఎంతో లోతుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఎక్కువ మంది పక్కనే వేయించుకోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో మనం అన్నిటినీ ఈ వాటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానివ్వండి, రీసోర్స్ మేనేజ్మెంట్ కానివ్వండి, వీటన్నిటిని సేవ్ చేసుకోవటం కోసమే ఈ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కాపాడటం కోసమే మొత్తం ఒక 250 డిస్ట్రిక్ట్స్ దేశం మొత్తంగా ఈ ప్రోగ్రాం గురించి కష్టపడుతుంది. సో అందులో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయో తెలుసా? 1,20,000 స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో. అందులో ఎవరు? స్టూడెంట్స్. ముఖ్యంగా ఒక క్లబ్గా ఎకో క్లబ్ అంటేనే స్కూల్స్కి సంబంధించి. ఎకోని కాపాడాల్సిన బాధ్యత స్టూడెంట్స్దే అని చెప్పేసి. సో అందులో ఒక 30 నుంచి 50 మంది స్టూడెంట్స్ ఉండటము, లీడర్షిప్ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఆర్గనైజ్ చేస్తారండి. సో ఎక్కడ ప్లాంటింగ్ జరిగినా మన ఇండియా మొత్తం మీద ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా మనం వాలంటీర్గా వెళ్ళి చేయొచ్చు. అలాగే మన ఊర్లో ఏమైనా ఉన్నా అలాంటివి చేయడానికి ముందు ఉండాలండి. సో స్కూల్లో ఉన్న ఎకోని కాపాడాలి, మన ఎన్విరాన్మెంట్ని కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి సౌకర్యంగా ఉండొచ్చు కానీ అది పర్యావరణానికి ఏదో ఒక విధంగా నష్టం చేస్తుంది. కాబట్టి అట్లా చేయకుండా మనము పర్యావరణానికి చాలా జాగ్రత్త. ఇప్పుడు ఫ్రిడ్జ్లు వాడుతున్నాం. ఫ్రిడ్జ్ కంటే ఒక కుండలో నీళ్ళు చాలా శ్రేష్టంగా ఉంటాయి, చల్లగా ఉంటాయి.